ప్రపంచ కప్ 2024 టోర్నీ ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. జూన్ 1న అమెరికా వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. దాంతో నెల రోజుల ముందుగానే టీ20 ప్రపంచ కప్ సందడి మొదలైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి మంగళవారమే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. సంచలనాలకు ఏమాత్రం చోటివ్వని బీసీసీఐ అందరూ ఊహించిన జట్టునే ఎంపిక చేసింది. భారత జట్టులో ఉంటాడు అనుకున్న రింకు సింగ్ ని రిజర్వ్ ప్లేయర్ గా తీసుకుంది. అతనితో పాటు శుభ్మన్ గిల్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్ ని విస్మరించిన సెలెక్టర్స్ రిషబ్ పంత్, సంజు శాంసన్ లను వికెట్ కీపర్స్ గా తీసుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ టీమ్స్ కూడా తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ప్రపంచ కప్ కి సంబంధించిన తన అంచనాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మాత్రమే సెమీఫైనల్ కు చేరుతాయని జోసెన్ చెప్పాడు. భారత్, పాకిస్తాన్ తో పాటు మరే జట్టు కూడా నాకౌట్ చేరదు అని అభిప్రాయపడ్డాడు. నా అంచనా ప్రకారం టీ20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కు చేరే 4 జట్లు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మాత్రమే అని ట్వీట్ చేశాడు. అయితే మైఖేల్ వాన్ ప్రిడిక్షన్ ఎప్పుడూ నిజం కాలేదని, వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, భారత్, పాకిస్తాన్ ఫైనల్ కి చేరుతాయని చెప్పాడని, కానీ భారత్, సౌత్ ఆఫ్రికా మాత్రమే సెమీఫైనల్ కు చేరాయి. మైఖేల్ వాన్ చెప్పని ఆస్ట్రేలియా ఛాంపియన్ గా నిలిచింది. ఈసారి భారత్ టైటిల్ గెలుస్తుంది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.